పాలకులు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని స్థాయికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు. రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యకలాపాలు నిలిచిపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం క్లిష్టతరమైంది. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పినట్టు సామాన్యుల సంతోషమే రాజు సంతోషం, వారి సంక్షేమమే ఆయన సంక్షేమం. రాజు తన వ్యక్తిగత ప్రయోజనాలు, సంక్షేమం గురించి ఎన్నడూ ఆలోచించకూడదు. ప్రజల ఆనందంలోనే తన ఆనందాన్ని పొందడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. నందరాజవంశపు దుర్మార్గపు పాలన తర్వాత సుసంపన్నమైన మరియు న్యాయపాలనను స్థాపించడంలో చంద్రగుప్త మౌర్యుడికి కౌటిల్యుడి మార్గదర్శకం వహించినట్లే గత ప్రభుత్వ పాలనలోని విధ్వంసకర విధానాల తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పారదర్శక, సంక్షేమం మరియు శాంతి భద్రతలతో కూడిన పాలనతో ప్రగతి పథం వైపు నడిపిస్తున్నారు. మన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి గారు నిరంతరం శ్రమిస్తున్నారు. మన రాష్ట్రంలో లభ్యమవుతున్న మౌలిక సదుపాయాల అవసరాలను బేరీజు వేసి కొత్త ఆర్థిక వృద్ధి అంశాలను గుర్తించి కొత్త విధి విధానాలతో రాష్ట్ర పురోగమనానికి కావలసిన విధానాన్ని సంస్కరణలను తీసుకువచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాభివృద్ధి కోసం 1990వ దశకంలోనే విజన్ 2020 డాక్యుమెంట్ను రూపొందించారు. అప్పటి ప్రతిపక్షాలు ఆ ఆలోచనని విమర్శించాయి. కానీ నేటి హైదరాబాద్ను చూసినట్లయితే వారి విజన్ సాకారమైంది. ఇదే ఆయన దార్శనికతకు, సామర్థ్యానికి నిదర్శనం. మళ్ళీ 2024లో మరొక గొప్ప విజన్ను దిశానిర్దేశం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047కు శ్రీకారం చుట్టి రాష్ట్రాభివృద్ధికి మార్గనిర్దేశనం చేశారు. 15% పైగా రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటును స్థిరంగా సాధించడం, తలసరి ఆదాయాన్ని పెంచడం, పేదరికాన్ని రూపుమాపడం ద్వారా అభివృద్ధి ఫలాలను అత్యంత అణగారిన వర్గాలకు అందించడమే దీని లక్ష్యం. మా ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 దిశగా పనులను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పాత విధానాల్లోని లోపాలను సరిచేస్తూ నూతన ఇసుక విధానం, ఎక్సైజ్ విధానం, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం లాంటి ఎన్నో విధానాలను తీసుకొచ్చింది. అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వం తప్పుడు విధానాలను సరిచేస్తున్నాం. ప్రభుత్వం కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టడం చూసాం. కానీ గత పాలకుల విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నే కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్టులో పెట్టి పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని తప్పించాం. 24 నుండి రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెడుతున్న విధి విధానాలను ముచ్చుకు కొన్ని తెలియజేస్తున్నాను. జూన్ 12, 2020 నాటికి ఉన్న 23,556 కోట్ల రూపాయలను, వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాం. అధ్యక్ష, గత ప్రభుత్వం 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను నిలిపివేసింది. 9,371 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం ద్వారా 74 పథకాలను మా ప్రభుత్వం పునః ప్రారంభించింది. దీనివల్ల కేంద్రం ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి మరిన్ని నిధులు అందాయి. నీటిపారుదల, రహదారులు మరియు ఇతర పనులకు సంబంధించి 12,735 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పునరుత్తేజితమైంది. పంచాయతీలు మరియు మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి 2,793 కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులను మా ప్రభుత్వం చెల్లించింది. ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ వైద్య సేవ మరియు దీపం 2.0 పథకాలకు 31,613 వేల కోట్ల రూపాయల్ని మా ప్రభుత్వం విడుదల చేసింది. మన రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ కట్టుబడి ఉంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు మరియు అమరావతి రాజధాని ప్రాజెక్టులను మా ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించగలిగింది. 23-24 ఆర్థిక సంవత్సరంలో మూలధన పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు అందించే ప్రత్యేక సహాయంలో అయిన ఖర్చు కేవలం 4,090 కోట్ల రూపాయలు మాత్రమే. 24-25 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రానికి గణనీయంగా 7,200 కోట్ల రూపాయల మేర కేటాయింపులు పెరిగాయని గౌరవ సభకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మార్చి 31, 2025 నాటికి ఈ కేటాయింపులు మరింత పెరిగే అవకాశం ఉంది.
మా ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టాక రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పడింది. 24-25 ఆర్థిక సంవత్సరం మొదటి ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి 12.94% వృద్ధి చెందింది. అన్ని ముఖ్యమైన రంగాలు మరింత బలం పుంజుకున్నాయి. వీటిలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు 15.86%, పరిశ్రమలు 6-7% వృద్ధిని సాధించగా సేవల రంగం 11.7% వృద్ధిని సాధించగలిగాయి. జూన్ 2024 నుంచి అతి తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ కింది ప్రధాన హామీలను నెరవేర్చింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నెలకు 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. పేదల కోసం 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీపం పథకం ద్వారా ఉచిత సిలిండర్లను ఇవ్వడం జరుగుతోంది. అర్చకులు, ఇమాంలు మరియు మౌజన్లకు గౌరవ వేతనం పెంచడం జరిగింది. 16,347 ఉపాధ్యాయుల నియామక ప్రక్రియకు మా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అధ్యక్ష, చేసే ప్రతి పనిని ప్రజల ఆమోదంతో చేయాలనేది చంద్రబాబు గారి ఆలోచన. నేడు, రేపు మరియు మర్నాడు ప్రజలను ఒప్పించి ముందుకు సాగాలి. ప్రజాస్వామ్యంలో ఇది నిరంతర ప్రక్రియ. We have to convince people today, tomorrow and day after tomorrow continuously in democracy అనేది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు. బడ్జెట్ అనేది కేవలం కేటాయింపులు మాత్రమే కాదు, ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అభివృద్ధి, సంక్షేమం, ఉన్న వనరులతో వీటిని సమతూకం చేయడమే బడ్జెట్ ప్రక్రియ. దీన్ని గత ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. దీంతో ఆర్థిక వ్యవస్థ క్లిష్టతరంగా మారింది. దీన్ని సరిదిద్దే దిశగా 24-25 ఆర్థిక సంవత్సరపు మన బడ్జెట్ రాష్ట్ర దిద్దుబాటుకు పునాది వేసింది. ఇప్పుడు మా ప్రభుత్వం ప్రతి రూపాయిని లెక్కించి, ప్రతి శాఖతోనూ లోతుగా చర్చించి, ప్రతి అవసరాన్ని గుర్తించి, వారి భవిష్యత్ సవాళ్లను విశ్లేషించి 25-26 బడ్జెట్ను రూపొందించాం. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలకు అనుగుణంగా శాఖల వారి కేటాయింపులను గౌరవ సభ ముందు ప్రతిపాదిస్తున్నాను. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారి మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి. వ్యవసాయం గాడి తప్పితే మరేదీ సక్రమంగా సాగడానికి అవకాశం ఉండదు. మన రాష్ట్ర వ్యవసాయ రంగం 62% జనాభాకు ఆసరాగా ఉంటూ మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోందన్నది వాస్తవం. వ్యవసాయ రంగం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నప్పటికీ ఈ రంగానికి సంబంధించి అనేక కీలక పథకాలను అమలు చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వివిధ వ్యవసాయ పథకాల కింద చెల్లించవలసిన 5,510 కోట్ల రూపాయల బకాయిలను గత ప్రభుత్వం చెల్లించలేదు. వీటిలో 693 కోట్ల రూపాయల బకాయిలను మా ప్రభుత్వం చెల్లించింది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద చేపట్టే డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని గత కొన్ని సంవత్సరాలుగా అమలు చేయలేదు. అసలు డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఉన్న ప్రాధాన్యత గత పాలకులకు ఏం తెలుసు అధ్యక్ష? డ్రిప్ ఇరిగేషన్ అనేది ఈ దేశంలో లేని రోజుల్లో దాని ప్రాధాన్యతను గుర్తించిన నాయకుడిని చూశాం. దేశమంతటా డ్రిప్ ఇరిగేషన్ ఉన్న ఈ రోజుల్లో దాన్ని నిర్లక్ష్యం చేసిన గత పాలకుడిని చూశాం. ఈ సందర్భంగా డ్రిప్ ఇరిగేషన్ ఈ దేశంలోకి తొలి అడుగు ఎలా పెట్టిందనేది ఈ తరానికి తెలియజెప్పాల్సింది అధ్యక్ష. డ్రిప్ ఇరిగేషన్ గురించి ఎవరూ ఆలోచన చేయని 90వ దశకంలో ఇజ్రాయెల్ టెక్నాలజీని రాష్ట్రానికి తేవాలన్నారు చంద్రబాబు నాయుడు గారు. అధ్యయనానికి ఇజ్రాయెల్కి వెళ్లిన కమిటీలో నేను సభ్యుడిగా ఉన్నాను అధ్యక్ష. 3 IAS అధికారులను నన్ను సభ్యుడిగా ఆ కమిటీలో నియమించారు. నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సూచనల మేరకు దాన్ని అధ్యయనం చేసి అందించిన నివేదిక ఆధారంగా దేశంలోనే తొలిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు. దీనిపై నాటి కాంగ్రెస్ పార్టీ అవహేళన చేసింది. ఆ తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పై జాతీయ స్థాయిలో వేసిన టాస్క్ ఫోర్స్ కు ఆయనే నేతృత్వం వహించారు. ఇవాళ డ్రిప్ లేని రాష్ట్రం లేదు, డ్రిప్ లేని పొలం లేదు. వాట్ చంద్రబాబు నాయుడు థింక్స్ టుడే ద నేషన్ థింక్స్ టుమారో అనడానికి ఇంతకన్నా ఏ నిదర్శనం కావాలని అడుగుతున్నా అధ్యక్ష. ఇలాంటి డ్రిప్ ఇరిగేషన్ ను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కేంద్ర ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ పథకం కోసం విడుదల చేసిన 616 కోట్ల రూపాయలను దారి మళ్లించింది. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కోసం 176 కోట్లను విడుదల చేసి అదనంగా 85,000 హెక్టార్లను డ్రిప్ ఇరిగేషన్ కింద తీసుకురావడానికి మా ప్రభుత్వం అనుమతులిచ్చింది. జీవితంలో ఒక్కసారైనా డాక్టర్, లాయర్, పోలీసు మరియు బోధకుడు అవసరమని చెప్తా ఉంటారు.
కానీ రైతు ప్రతిరోజు అవసరం, 3 పూటల అవసరం. కాబట్టి అలాంటి అన్నదాతకు ప్రగాఢ కృతజ్ఞత భావంతో మేం మరో సూపర్ 6 హామీని నెరవేర్చడానికి సిద్ధమవుతున్నామని తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల అందించేలా కేటాయింపులు చెప్పామనడానికి గర్విస్తున్నాం అధ్యక్ష. మా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 21.87 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు 9 గంటల ఉచిత విద్యుత్తుని సరఫరా చేస్తోంది. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక సహాయాన్ని 10,000 రూపాయల నుండి 20,000 రూపాయలకు రెట్టింపు చేస్తామనే మేనిఫెస్టోలోని మరొక హామీని నెరవేర్చడానికి తగిన కేటాయింపులు చేశామని సంతోషంగా ప్రకటిస్తున్నాం. 25-26 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 13,487 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పౌర సరఫరాల శాఖ కాలే కడుపుకు పట్టెడన్నం పెట్టడమే మా సిద్ధాంతం అని చెప్పిన శ్రీ నందమూరి తారక రామారావు గారు దాన్ని నిజం చేసే దిశగా 94లో సంవత్సరంలో 2 రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారు. దేశం మొత్తం ఈ నమూనానే అనుకరించింది. మన రాష్ట్రంలో ప్రారంభమైన ఈ పథకం 3 దశాబ్దాల తర్వాత జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 రూపకల్పనకు ఆధారమైంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు నాణ్యమైన బియ్యాన్ని మా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుండి మధ్యాహ్న భోజనం కింద ప్రభుత్వ పాఠశాలలకు మరియు సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు ప్రత్యేకంగా ప్యాక్ చేయబడిన నాణ్యమైన బియ్యం సరఫరా చేయబడుతుందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ధాన్య సేకరణ ప్రక్రియను మా ప్రభుత్వం మెరుగుపరిచింది. వ్యవసాయ రాబడిలో వరి కొనుగోళ్లకు ఇచ్చే మద్దతు ధర ముఖ్యమైనది అని మనందరికీ తెలుసు. 2024 ఖరీఫ్ కాలానికి గాను 5.50 లక్షల మంది రైతులకు 32.7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు గాను మా ప్రభుత్వం 7,564 కోట్ల రూపాయలను 48 గంటల్లోనే చెల్లించడం జరిగిందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. వాస్తవానికి 90% మంది రైతులకు 24 గంటల్లోనే చెల్లింపులు జరిగాయి. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉంచిన ధాన్యం కొనుగోలు చెల్లింపులకు సంబంధించి 1,674 కోట్ల రూపాయలను మా ప్రభుత్వం చెల్లించింది. తన సోదరీమణుల వంటింటి కష్టాల నుండి గట్టెక్కించడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు 1999 సంవత్సరంలో దీపం పథకాన్ని తెచ్చారు. ఆ పథకం సాంప్రదాయ కట్టెల పొయ్యి వాడకం నుండి ఎల్పిజి సిలిండర్ల వాడకం వైపుకు పేద మహిళలు మారడానికి దోహదం చేసింది. మహిళలు మహారాణులు అనే విశ్వాసంతో మా ప్రభుత్వం ఆ వారసత్వాన్ని నేడు కొనసాగిస్తూ దీపం 2.0 పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద 90.1 లక్షల మందికి అర్హులైన లబ్ధిదారులకు సంవత్సరానికి 3 ఎల్పిజి సిలిండర్లను మా ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఈ 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను దీపం 2.0 పథకం కోసం 2,601 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను పౌర సరఫరాల శాఖకు 3,806 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. సంక్షేమ రంగం ప్రజలకు సామాజిక సంక్షేమాన్ని అందించడమే అధికారం యొక్క ఏకైక విధి బెంజమిన్ డిస్రేలి అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా మేనిఫెస్టోలో ఇచ్చిన మా హామీలను అమలు చేస్తూ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి మా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వృద్ధులను ఓటు బ్యాంకుగా పరిగణించకుండా వారి జీవితాలకు ఆసరా కల్పించడాన్ని మా ప్రభుత్వం ఒక సామాజిక బాధ్యతగా భావించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు సామాజిక భద్రతను ఆర్థిక కోణంలో కాకుండా మానవతా దృక్పథంతో చూస్తూ లక్షల కుటుంబాలకు పెద్ద కొడుకుగా మారి 35 రూపాయలతో ప్రారంభమైన పింఛన్ను ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పేరుతో ఇప్పుడు 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. దేశంలోనే అత్యధిక సామాజిక భద్రతా పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మన రాష్ట్రమే. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా మా ప్రభుత్వం పెన్షన్లను వివిధ విభాగాలలో 4,000 రూపాయల నుండి 15,000 రూపాయల వరకు లబ్ధిదారులకు అందిస్తూ నిజమైన సంక్షేమానికి ఆదర్శంగా నిలుస్తోంది. షెడ్యూల్ కులాలు మరియు తెగల విద్యార్థులకు విద్యా సామాజిక భద్రత మరియు ఆర్థిక సాధికారతలపై మా ప్రభుత్వం దృష్టి సారించి వారి కోసం ప్రీ మెట్రిక్
పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలను అందిస్తోంది. మా ప్రభుత్వం మొత్తం 27.39 లక్షల మంది షెడ్యూల్ తెగల సామాజిక ఆర్థిక అభివృద్ధికి కట్టుబడి ఉంది. దీనిలో 4.93 లక్షల మంది బలహీన గిరిజనులకు మా ప్రభుత్వం ఐటీడీఏ ప్రాంతంలోని గిరిజనుల విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి వంటి వివిధ రంగాలలో సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా వారి ఉన్నతికి దోహదపడుతోంది. ఇమాంలు, మౌజన్లు గౌరవ వేతనంగా ఇవ్వవలసిన 90 కోట్ల రూపాయలను 1 సంవత్సరం పాటు గత ప్రభుత్వం చెల్లించలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి గౌరవ వేతనాన్ని 15,000 రూపాయల చొప్పున చెల్లించాం. నిర్వీర్యమైన వక్ఫ్ బోర్డుని పునరుద్ధరించాం. మద్యం లైసెన్సుల్లో 10% కల్లు గీత కార్మికులకు కేటాయించడం జరిగింది. ధూపదీప నైవేద్యాలకు 10,000 మరియు అర్చకులకు కనీస గౌరవ వేతనాన్ని 15,000కు పెంచాం. ఇంతేకాకుండా పేదలపై భారాన్ని తగ్గించడానికి దారిద్ర్య రేఖకు దిగువనున్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును మా ప్రభుత్వం అందిస్తోంది. అలాగే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వెనుకబడిన తరగతులకు చెందిన చేనేత అన్నలకు, నాయి బ్రాహ్మణుల సెలూన్లకు ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నాం. చేతి వృత్తులు, హస్తకళాకారులు, ఇతర సాంప్రదాయ వృత్తుల వారికి గతంలో అండగా నిలిచిన ఆదరణ పథకాన్ని పునఃప్రారంభిస్తున్నాం. ఈ పథకం అందించే పనిముట్లు మరియు ఉపకరణాల వినియోగంతో ఉత్పాదకత పెరిగి స్థిరమైన ఆదాయం పొందడానికి దోహదపడుతుంది. 25-26 ఆర్థిక సంవత్సరానికి షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం 20,281 కోట్ల రూపాయలను, షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం 8,159 కోట్ల రూపాయలు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం 47,456 కోట్ల రూపాయలను, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం 5,434 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమం. అసంబద్ధ సామాజిక కట్టుబాట్లను ధిక్కరించి భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందిన శ్రీమతి సావిత్రిబాయి పూలే ఈ విధంగా అన్నారు: ఒక మహిళకు సాధికారత కల్పిస్తే మొత్తం సమాజాన్నే ఉద్ధరించినట్లవుతుంది. మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సిద్ధాంతాన్ని దృఢంగా విశ్వసించి స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు సాధికారత కల్పించిన మొదటి వ్యక్తి. వంటగదికే పరిమితమైన మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా సామాజిక ఉద్యమంలో భాగస్వాములయ్యారు. మన రాష్ట్రం స్వయం సహాయక సంఘాల ఉద్యమానికి పర్యాయపదంగా దేశానికి ఆదర్శంగా నిలిచింది. నేడు మన రాష్ట్రంలో 10 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు పనిచేస్తూ రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. స్వయం సహాయక సంఘాల ద్వారా సాధించిన ఈ సాధికారత ఎంతగా ఉందంటే రాష్ట్ర సంక్షేమ విధానాలను మరియు రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా డ్వాక్రా వ్యవస్థ రూపొందింది. స్త్రీ నిధికి కేటాయించిన నిధుల్లో 750 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం పక్కదారి పట్టించింది. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక సాధికారతకు ఎంతో విఘాతం కలిగించింది. మహిళల ఆర్థిక అభ్యున్నతిలో స్వయం సహాయక సంఘాల కీలక పాత్ర పోషించేలా మా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. సమగ్ర శిశు అభివృద్ధి పథకం, మిషన్ శక్తి వంటి పథకాల ద్వారా మహిళలు, పిల్లలు మరియు కౌమార దశలో ఉన్న వారికి తగిన పోషకాహారం అందించేందుకు మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. మేనిఫెస్టోలో హామీ మేరకు అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ మంజూరు చేసిన ఘనత మా ప్రభుత్వానిదే. వృద్ధుల సంరక్షణ కోసం కొత్తగా 12 వృద్ధాశ్రమాలు మంజూరు చేయడం జరిగింది. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖకు 4,332 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. నైపుణ్యాభివృద్ధి గురించి మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారి మాటల్లో, జ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థలో నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం చాలా కీలకం. కాలానుగుణంగా మారుతున్న పరిశ్రమల యొక్క అవసరాలను తీర్చడానికి నైపుణ్యం కలిగిన మానవ వనరులు చాలా ముఖ్యం. మా ప్రభుత్వం శ్రామిక జనాభా నైపుణ్యాలను అంచనా వేసి అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారిని తయారు చేసే దిశగా నైపుణ్య గణన జరుపుతోంది. స్థానిక పరిశ్రమల డిమాండ్ను తీర్చడానికి నిరుద్యోగ యువతకు మరియు కళాశాల డ్రాపౌట్లకు శిక్షణ ఇచ్చేందుకు 83 పారిశ్రామిక శిక్షణ
సంస్థలలో నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద అల్పసంఖ్యాక వర్గాల వారి కోసం ప్రత్యేకంగా 4 కొత్త పారిశ్రామిక శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రతిపాదనలు చేయడం జరిగింది. 25-26 ఆర్థిక సంవత్సరానికి నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణా శాఖకు 1,228 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పాఠశాల విద్య. గత ప్రభుత్వ దుర్మార్గపు పాలన కాలంలో రాష్ట్ర విద్యా వ్యవస్థపై దృష్టి సారించకపోవడం, నిర్లక్ష్యం మరియు తప్పుడు విధానాల వలన మన రాష్ట్రంలోని 2.43 లక్షల మంది విద్యార్థులు బడి మానివేయడంతో వారి భవిష్యత్ ప్రమాదంలోకి నెట్టివేయబడింది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థను చక్కదిద్దే అత్యంత కఠినమైన బాధ్యతను మంత్రి నారా లోకేష్ గారు తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. నేటి బాలలే రేపటి పౌరులనే భావనతో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం మొదలుపెట్టారు. రిజల్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్పై దృష్టి సారించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీ విషయాలను ప్రధాన పాఠ్యాంశాలుగా తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలతో మన పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీపడి రాణించడానికి సిద్ధమవుతున్నారు. సమాజానికి విద్య ఎంత అవసరమో చైనీయుల సామెత ద్వారా వ్యక్తీకరించబడింది. మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి, దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి, జీవితకాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి. పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 25-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం. ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం ద్వారా 35.69 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. ఉపాధ్యాయులకు స్నేహపూర్వక వాతావరణంలో కూడిన విద్యా వ్యవస్థ కోసం గౌరవనీయ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారి చొరవతో మా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తును అందించాలని నిర్ణయించిందని గౌరవ సభకు ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నాను. ఇది స్థానిక సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాక ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పిస్తుంది. 25-26 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖకు 31,805 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఉన్నత విద్య. భవిష్యత్ సవాళ్లను విద్యార్థులకు సిద్ధం చేయడానికి మరియు అందరికీ సమాన అవకాశాలు కల్పించడం కోసం బలమైన సమ్మిళిత ఉన్నత విద్యా వ్యవస్థ నిర్మించడానికి ప్రభుత్వం అంకిత భావంతో ఉంది. ఈ కార్యక్రమం కింద మల్టీ డిసిప్లినరీ విద్య మరియు పరిశోధనా విశ్వవిద్యాలయాల స్థాపన, పాలిటెక్నిక్ విద్యలో క్రెడిట్ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టడం, అధునాతన తరగతి గదులు, ప్రయోగశాలలు, డిజిటల్ లైబ్రరీలతో విద్యాలయాలను ఆధునీకరించడం వంటి కీలక నిర్ణయాల ద్వారా మన విద్యార్థులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ 100 విశ్వవిద్యాలయాల్లో మన రాష్ట్ర విశ్వవిద్యాలయాలను నిలపడమే మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్నత విద్యాశాఖకు 2,506 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఆరోగ్య రంగం. గత ప్రభుత్వ పాలనలో ఆరోగ్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన విషయాన్ని మనం చూసాం అధ్యక్ష. సకాలంలో చెల్లింపులను చేయకపోవడంతో మందుల కొరత, సౌకర్యాల కొరత, సేవల కొరతకు కారణమైంది అధ్యక్ష. వైద్య రంగంలో దాదాపు 6,400 కోట్ల రూపాయల బకాయిలను వారసత్వంగా ఇచ్చారు అధ్యక్ష. దీనిలో 1,624 కోట్ల రూపాయలను చెల్లించి తిరిగి గాడిలో పెట్టేటువంటి ప్రయత్నాలు ప్రారంభించాం. నిర్లక్ష్యానికి గురైన వైద్యారోగ్య రంగాన్ని గాడిలో పెట్టడమే కాకుండా ఈ శాఖకు సంబంధించి ప్రజారోగ్యానికి సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. దీనిలో భాగంగా ఇప్పటికే ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి తోడుగా ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు పేద మధ్యతరగతి ప్రజలకు ఆసుపత్రులకు వెళ్లిన వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్పొరేట్ వైద్యం అందేలా పథకాన్ని రూపొందించాం.
దీనిలో భాగంగా ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది. ఈ ఏడాదిలోనే ఈ పథకాన్ని అమల్లోకి తేనున్నాం. దీంతో పాటు ఆసుపత్రుల్లో మందుల సరఫరా, మెరుగైన వైద్య సేవలు, పారిశుద్ధ్యం వంటివి ఇప్పటికే చేపడుతున్నాం అధ్యక్ష. 25-26 ఆర్థిక సంవత్సరానికి వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు 19,264 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి. గ్రామాలు శక్తి సంపన్నమై స్వయం సమృద్ధి మరియు సాధికారతలతో తులతూగకపోతే దేశాభివృద్ధి అసంపూర్తిగానే ఉండిపోతుంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అన్న మాటలు అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల అవసరాలను తీర్చాల్సిన గురుతర బాధ్యతను గత ప్రభుత్వం విస్మరించింది. రహదారులు, తాగునీటి వంటి కనీస అవసరాలను పొందడం ప్రజల హక్కు అయినప్పటికీ గత ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టలేదు. స్థానిక సంస్థల నిధులను పక్కదారి పట్టించడం వల్ల మన రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థలపై ఇది ప్రభావం చూపి గ్రామ పంచాయతీల హోదాను దిగజార్చింది. గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిలో ముందడుగు వేస్తోంది. ప్రజల చురుకైన భాగస్వామ్యంతో మా ప్రభుత్వం సమగ్ర గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి గ్రామాలలో సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, పశువుల పాకలు తదితర 30,000 పనులకు మంజూరు చేయడం జరిగింది. 4,300 కిలోమీటర్ల మేరకు మంజూరైన సీసీ రోడ్లలో ఇప్పటికే 3,000 కిలోమీటర్ల రోడ్లు పూర్తయ్యాయి. మరో 1,300 కిలోమీటర్ల మేర రోడ్లు తుది నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి ఫలితంగా గ్రామీణ ప్రాంతాలలో పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడి ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి కల్పన జరిగింది. గత ప్రభుత్వం 5 ఏళ్లుగా స్మార్ట్ ఎల్ఈడి వీధి దీపాల పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. 150 కోట్ల రూపాయల మేరకు బకాయిలను చెల్లించడం ద్వారా మా ప్రభుత్వాన్ని ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించింది. కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ను ఆగస్టు 15, 2019లో ప్రారంభించినప్పటి నుండి 2024-25 వరకు 13,499 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించినప్పటికీ గత ప్రభుత్వం మన రాష్ట్రాన్ని సకాలంలో విడుదల చేయకపోవడం వలన కేవలం 2,255 కోట్ల రూపాయలను మాత్రమే వినియోగించుకోగలిగింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, గుజరాత్, ఒడిశా వంటి రాష్ట్రాలు 23-24 సంవత్సరానికి కేంద్రం నుంచి మనకంటే తక్కువ కేటాయింపులు పొందినప్పటికీ మన రాష్ట్రం కంటే ఎక్కువ నిధులను వినియోగించుకున్నాయి. మా ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించడానికి చొరవ తీసుకుంది. మా ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ పథకం గడువును 2028 వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వానికి ఈ గౌరవ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనిలో భాగంగా సుస్థిర ఉపరితల నీటి రిజర్వాయర్ల నుండి 95.44 లక్షల గ్రామీణ గృహాలకు నీరు అందించాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 45.3 లక్షల కుటుంబాలకు చెందిన 72 లక్షల మందికి ఉపాధి కల్పించడం జరిగింది. మా ప్రభుత్వం రైతులకు మేలు చేకూరేలా పొలాలకు అనుసంధాన రహదారులు వేస్తోంది. అన్ని గ్రామాలలో స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఘన మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణ కార్యకలాపాలను చేపట్టడం వలన అవి పరిశుభ్రమైన మరియు ఆదర్శ గ్రామాలుగా మార్పు చెందనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, రోడ్ల నిర్మాణం విషయంలో గత ప్రభుత్వాల నిర్లక్ష్యాల వలన భయంకరమైన భరింపశక్యంగాని వారసత్వం మా ప్రభుత్వానికి వచ్చింది అధ్యక్ష. పల్లెల్లో ఎక్కడ చూసినా గుంతలమైన రోడ్లే కనిపించాయి. వంతెనలు లేక కనెక్టివిటీ లేని గ్రామాలకు అనుసంధానం ఏర్పడుతున్న ఈ రోజుల్లో రోడ్లు సరిగా లేక గ్రామాలకు అనుసంధానం లేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఏర్పడింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల అనుసంధాన మరియు ప్రాజెక్టు మరియు జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు నిధుల కింద ఈ రోడ్లను అభివృద్ధి చేసే ప్రయత్నాలను ప్రారంభించాం. అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే రహదారులను నిర్మించి అనుసంధానతను కల్పించే దిశగా PM జన్మన్ పథకం మన రాష్ట్రంలో అమలు చేయబడుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు 18,847 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. పట్టణాభివృద్ధి. వేగంగా పెరుగుతున్న జనాభా దృష్ట్యా సమర్థవంతమైన పట్టణ ప్రణాళికను రూపొందించడం చాలా ముఖ్యం.
పెరుగుతున్న పట్టణీకరణ అవసరాలను తీర్చడానికి అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు మౌలిక సదుపాయాలను కలిగి ఉండాలి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేలా ప్రణాళికాబద్ధంగా వికేంద్రీకరణ మంత్రాన్ని జపించిన గత ప్రభుత్వం బిల్లుల చెల్లింపు విషయానికి వచ్చేటప్పటికి మాత్రం కేంద్రీకృత విధానాన్ని అమలు చేసింది. ఉదాహరణకు మున్సిపాలిటీలలో చేసే చెల్లింపులను గత ప్రభుత్వం కేంద్రీకృతం చేసింది అధ్యక్ష. దీని ద్వారా స్థానిక స్వపరిపాలన స్ఫూర్తికి గత ప్రభుత్వం పాతరేసింది. మారుమూల మున్సిపాలిటీలో ఓ చిన్న మురుగునీటి కాలువ నిర్మాణానికి సంబంధించిన బిల్లులు సైతం రాష్ట్ర సచివాలయంలోని ఆర్థిక శాఖ కార్యదర్శి చెల్లింపులు జరిపే విధానాన్ని అమలు చేసింది. కేంద్రీకృత చెల్లింపుల విధానం నుంచి మున్సిపాలిటీలకు ఆర్థిక స్వేచ్ఛను కల్పించాలన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఏప్రిల్ 1, 2025 నుండి మున్సిపాలిటీల బిల్లుల చెల్లింపును కేంద్రీకృత విధానం నుంచి వేరు చేసి బిల్లులు చెల్లించే అధికారాన్ని మున్సిపాలిటీలకే ఇస్తున్నాం. స్థానిక సంస్థలకు ఆర్థిక స్వేచ్ఛను కల్పించడం, వాటి పనితీరు మెరుగుపరచడానికి ఇదొక విప్లవాత్మక నిర్ణయం. ప్రజా రాజధాని అమరావతి. అసంబద్ధ రాష్ట్ర విభజన కారణంగా రాజధానిని కోల్పోయిన మన రాష్ట్రానికి అమరావతిని ప్రజా రాజధానిగా ఏర్పాటు చేసుకున్నాం. దీనికి ఆనాడు ఆమోదం తెలిపి అధికారంలోనికి రాగానే మాట మార్చారు. మాట మార్చడమే కాకుండా అమరావతి విధ్వంసానికి నడం బిగించారు. నాటి ప్రభుత్వ అరాచక విధానాలపై అమరావతి రైతులు పోరుబాటును ఎంచుకోవడం, తమని తాను కాపాడుకుంటూ ఈ రాష్ట్ర రాజధానిని కూడా కాపాడుకునేలా అమరావతి రైతులు చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. తిరిగి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని పనులను పెద్ద ఎత్తున చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను అధ్యక్ష. రాజధాని అనేది ఓ ప్రాంతం కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం దోహదం చేసే గ్రోత్ ఇంజన్గా అమరావతిని తీర్చిదిద్దాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం. మహారాష్ట్ర అభివృద్ధికి ముంబై ఎంత కీలకమో, తెలంగాణ అభివృద్ధికి హైదరాబాద్ ఎంత ముఖ్యమో, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి అమరావతి నిర్మాణం కూడా అంతే అవసరం. గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా అమరావతిని ముంబై మరియు హైదరాబాద్లతో సరితూగే ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. అమరావతిని విధ్వంసం చేసేందుకు నాటి పాలకులు చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేయాలనుకుంటున్నా అధ్యక్ష. రాజధాని నిర్మాణం కోసం అంత డబ్బులు ఇవ్వలేం కాబట్టి 3 రాజధానులు ఏర్పాటు అన్నారు. ఇవాళ మేం రాజధాని పనుల నిర్మాణం కోసం బడ్జెట్ నుంచి ₹1 కూడా కేటాయించలేదు అధ్యక్ష. కానీ రాజధాని పనులు ప్రారంభం కాబోతున్నాయి. మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని నిరూపితమైంది. తనకు తానే ఆర్థిక వనరులు సంపాదించుకునే ప్రాజెక్టు అమరావతి అని కళ్ల ముందు కనపడుతోంది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు మరియు హడ్కో వంటి ఆర్థిక సంస్థల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరావతి నిధులు సమకూర్చుకునే ఏర్పాటును మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో బడ్జెట్ సహాయం లేకుండానే స్వీయ పెట్టుబడి వనరులు కలిగిన రాజధాని నగర ప్రాజెక్టుగా అమరావతి మారింది. మా ప్రభుత్వం మున్సిపాలిటీల పరిధిలో చెత్త సేకరణకు వేసిన చెత్త పన్నును రద్దు చేసింది. చెత్త పన్ను ప్రస్తావన వచ్చిన నేపథ్యంలో ఓ విషయాన్ని సభ దృష్టికి తీసుకురాదలిచాను అధ్యక్ష. మీరు ఆనాడు ప్రతిపక్షంలో ఓ మాట అన్నారు. చెత్త మీద వేసిన చెత్త పన్నును ప్రస్తావిస్తూ నాటి పాలకుల మీద మీరు చేసిన వ్యాఖ్యలు పెను ప్రకంపనలు సృష్టించాయి. అది అక్షరాల నిజమని ప్రజలు తమ జూన్ 24 తీర్పు ద్వారా స్పష్టం చేశారు అధ్యక్ష. గత పాలకులు రాష్ట్రానికి అప్పులనే కాదు, చెత్తను కూడా మనకు వారసత్వంగా వదిలేసి వెళ్లారు. రాష్ట్రంలో 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ఎత్తకుండా వదిలి వెళ్లిపోయింది గత ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం చెత్త పన్నుని రద్దు చేయడమే కాకుండా మళ్లీ స్వచ్ఛాంధ్ర దిశగా పనిచేస్తుంది అధ్యక్ష. పట్టణ పేదలకు రాయితీపై ఆహారాన్ని అందించే 204 అన్నా క్యాంటీన్లను ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. 25-26 ఆర్థిక సంవత్సరానికి పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖకు 13,862 వేల కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. గృహ నిర్మాణ పథకాల కింద 4,737 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల 4 లక్షల మంది లబ్ధిదారులు నష్టపోయారు. గృహ నిర్మాణానికి షెడ్యూల్డ్ కులాల వారికి అదనంగా 50,000 రూపాయలు
మరియు షెడ్యూల్ తెగల వారికి అదనంగా 75,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు మా ప్రభుత్వం గత 7 నెలల్లో అసంపూర్తిగా ఉన్న 1,15,000 బలహీన వర్గాలకు చెందిన వారి ఇళ్లను పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాల కింద 26 మార్చి నాటికి 7 లక్షలకు పైగా ఇళ్లను పూర్తి చేయాలని మా ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అలాగే జూన్ 25 నాటికి 2 లక్షల ఇళ్లను ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీ డిడ్కో ద్వారా అందించనున్నాం. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను గృహ నిర్మాణ శాఖకు 6,318 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. జలవనరులు కరువు రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా ఈ భూమిపై ఏదైనా అద్భుతం ఉందంటే అది నీరే అన్న లోరెన్ ఐస్లీ అమెరికన్ ఆంథ్రోపాలజిస్ట్ మాటలు గుర్తు చేసుకుంటున్నాం అధ్యక్ష. ఈ మాట నీటి ప్రాధాన్యతను వివరిస్తుంది అధ్యక్ష. సాగునీటి రంగాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈ రంగాన్ని విధ్వంసం చేసింది. నీటి కోసం ఎదురు చూసే రాయలసీమ ఉత్తరాంధ్ర రైతులను నట్టేట ముంచింది. జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు మొదలుకుని పల్లెల్లో పిల్ల కాలువల నిర్వహణను కూడా సరిగ్గా పట్టించుకోకుండా వదిలేసింది. నిర్లక్ష్యం వల్ల గత ప్రభుత్వం హయాంలో కొట్టుకుపోయిన డ్యాంలన్నీ చూశాం. వాటి వైపు కన్నెత్తి చూడని పాలకుల్ని చూశాం. మరోవైపు తుంగభద్ర డ్యాంలో గేట్లు కొట్టుకుపోతే తెల్లారక ముందే పొరుగు రాష్ట్రానికి పరుగులు పెట్టించిన నేటి పాలకుడిని చూస్తున్నాం. ఇది మాకున్నటువంటి చిత్తశుద్ధి. గరిష్ట స్థాయిలో 10,000 కోట్ల రూపాయలకు పైగా బిల్లుల బకాయిలు ఉండడంతో అన్ని సాగునీటి ప్రాజెక్టుల పురోగతి కుంటుపడింది. తమ కక్ష సాధింపు రాజకీయాలలో భాగంగా గత ప్రభుత్వం దీర్ఘకాలంగా నిలిపివేసిన నీరు చెట్టు బిల్లులు సైతం ఇందులో ఉన్నాయి. 4,600 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించి మా ప్రభుత్వం నిలిచిపోయిన ప్రాజెక్టులను పునరుద్ధరించింది. మిగిలిన బిల్లులను కూడా త్వరలోనే చెల్లించనున్నాం. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత మరియు భావితరాల ప్రజలకు జీవితాలను మెరుగుపరుస్తుందని, అలాగే రాయలసీమ ప్రాంతం మరియు ఉత్తర కోస్తా జిల్లాల భవిష్యత్తును మారుస్తుందని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. భవిష్యత్తును తీర్చిదిద్ది వ్యవసాయాన్ని పరిరక్షించి మన రాష్ట్రాన్ని నీటి భద్రత గల కరువు రహిత రాష్ట్రంగా మార్చే శక్తి ఈ ప్రాజెక్టుకు ఉంది. మా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మొదటి దశకు గాను కేంద్ర ప్రభుత్వం నుండి 12,157 కోట్ల రూపాయలను పొందగలిగింది. ఇప్పటికి 73% పురోగతిని సాధించిన ఈ ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి కానుంది. గోదావరి జలాలు ఏటా 2,000 టీఎంసీల నీరు సముద్ర పాలవుతున్న పరిస్థితి ఓవైపు, నీరు లేక ఎడారిగా మారుతున్న రాయలసీమ ప్రాంతం మరోవైపు. వృధాగవుతున్న నీటిని సద్వినియోగం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రంగా మారుస్తూ రైతుల జీవితాలలో వెలుగు నింపే దిశగా బృహత్తరమైన పోలవరం బనకచెర్ల నదుల అనుసంధాన ప్రాజెక్టును మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. దీనికోసం ప్రణాళికలు రూపొందించే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ బృహత్తరమైన ప్రాజెక్టుకు అవసరమయ్యే 1,000 కోట్ల రూపాయలను సమకూర్చుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలను గౌరవ ముఖ్యమంత్రి గారు అన్వేషిస్తున్నారు. దీనిలో భాగంగా గోదావరి నది నుండి 2,000 టీఎంసీల వరద నీటిని మళ్లించడం ద్వారా ఈ ప్రాజెక్టు సాకారం కావాలని, చంద్రబాబు గారి కలలు నిజమవ్వాలని మనం అందరం కోరుకుందాం. పెండింగ్ బిల్లుల చెల్లింపుతో పాటు సుపరిపాలన అందించడం వలన పలు ప్రాజెక్టుల పురోగతి మళ్లీ పట్టాలెక్కింది. వీటిలో హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు వెడల్పు చేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు, చింతలపూడి ఎత్తిపోతల పథకం స్టేజ్ 2లోని బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ఫేజ్ 2 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 25-26 ఆర్థిక సంవత్సరానికి జలవనరుల శాఖకు 18,019 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పరిశ్రమలు మరియు వాణిజ్యం. గత ప్రభుత్వ ఉదాసీన వైఖరి మరియు అసంబద్ధ విధానాల వలన పరిశ్రమలు మూతపడడంతో ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. రాష్ట్రం నుంచి అనేక పరిశ్రమలు తరిమివేయబడడంతో వ్యాపార వర్గాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. స్కూళ్లలో డ్రాప్అవుట్స్ గురించి మనం వింటూ ఉంటాం అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో స్కూళ్లలో విద్యార్థులు డ్రాప్అవుట్ సహజంగానే పెరిగాయి. ఇవే కాకుండా పరిశ్రమలు డ్రాప్అవుట్ అయ్యాయి. రాష్ట్రం నుంచి ఉద్యోగాలు డ్రాప్అవుట్ అయ్యాయి. పేదలకు ఉపాధి డ్రాప్అవుట్ అయింది. ఇన్ని రంగాలలో డ్రాప్అవుట్లు కావడానికి మూలకారమైన గత ప్రభుత్వ పాలకులు ఇప్పుడు ఓటమి భయంతో సభకు రాకుండా అసెంబ్లీ నుంచి కూడా డ్రాప్అవుట్ అయ్యారు.
వాళ్ళు ప్రజా జీవితం నుంచి శాశ్వతంగా డ్రాప్ అయ్యే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి అధ్యక్ష. అనేక పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు చెందిన వ్యాపారవేత్తలకు ప్రోత్సాహాల కోసం ఇవ్వాల్సిన 11,000 కోట్ల రూపాయల పైగా బకాయిలను గత ప్రభుత్వం నిలిపేసింది. వీటిలో 377.73 కోట్ల రూపాయల బకాయిలను మా ప్రభుత్వం ఇప్పటికే చెల్లించింది. ఒకప్పుడు వ్యాపారాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి సారించారు. ప్రతి ఇంటికి ఒక ఐటీ ఉద్యోగి ఉండాలని అప్పట్లో మేము కృషి చేశాం. నేడు ఇంకొక అడుగు ముందుకేసి ప్రతి కుటుంబానికి వ్యాపారవేత్త ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఓర్వకల్లు, కొప్పర్తి అనే 2 పారిశ్రామిక వాడలకు ఆర్థిక సహాయం అందించి అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి పథకం కింద మూలపేట, దొనకొండ, చిలమత్తూరు మరియు కుప్పం అనే 4 కొత్త పారిశ్రామిక వాడలను ఎంపిక చేయడం జరిగింది. పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడానికి మరియు దృఢమైన పెట్టుబడి వ్యవస్థను నెలకొల్పడానికి మా ప్రభుత్వం ముందు చూపుతో కూడిన అనేక విధానపరమైన కార్యక్రమాలను ఆవిష్కరించింది. 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రధాన పెట్టుబడిదారులైన ఎన్టీపీసీ, గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ, ఎన్హెచ్పిసి, బీపీసీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, టీసీఎస్, టాటా పవర్, గ్రీన్కో గ్రూప్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్, ఎకోరన్ ఎనర్జీల నుండి మా ప్రభుత్వం 6.3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి హామీలను సాధించగలిగింది. ఈ సందర్భంగా పెట్టుబడుల సాధనలో శ్రీ నారా లోకేష్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి అధ్యక్ష. ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ రాష్ట్రానికి వచ్చేలా చేయడంలో ఆయనదే కీలక పాత్ర. అలాగే ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన డేటా సెంటర్లను రాష్ట్రానికి వచ్చేలా చేసే విషయమై లోకేష్ గారు దృష్టి పెట్టారు. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖకు 3,156 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఇంధన రంగం ప్రమాణ స్వీకారం చేసిన రోజునే గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో విద్యుత్ రంగం సర్వనాశనమైంది. అసమర్థ పాలన, అప్పులు పెరిగి మరియు టారిఫ్ భారం కారణంగా ఈ రంగం 1.29 లక్షల కోట్ల రూపాయలకు పైగా నష్టాలను చవిచూసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా రద్దు చేయడంతో మన రాష్ట్రం అధిక ధరకు విద్యుత్తును కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీనివల్ల ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై పెనుభారం మోపబడింది. గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనిక నాయకత్వంలో మన రాష్ట్ర ఇంధన రంగం నేడు పునరుజ్జీవం పొందుతోంది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో 2030 నాటికి భారతదేశం యొక్క మొత్తం ఉత్పత్తిలో 1/3 సాధించాలనే ధ్యేయంతో రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 24 పునరుత్పాదక ఇంధన తయారీ జోన్ల ఏర్పాటు చేయడం ద్వారా ఇంధన రంగంలో పెట్టుబడులను ఆకర్షించి 7.5 లక్షల మందికి ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఇంధన శాఖకు 13,600 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. రవాణా మరియు రహదారి భవనాల శాఖ గత పాలకుల నిర్లక్ష్యం వలన మరియు నిర్వహణ లోపం వలన రాష్ట్ర రహదారులు అధ్వానంగా తయారవడంతో పాటు ఉన్న మౌలిక సదుపాయాల పురోగతి కూడా కొన్ని సంవత్సరాలు వెనుకకు మరలింది. రహదారుల పునరుద్ధరణకు చేపట్టినటువంటి పాట్ హోల్ ఫ్రీ ఆంధ్ర గణనీయమైన పురోగతిని సాధించింది. మరమ్మతులు చేపట్టిన 20,059 కిలోమీటర్లలో 17,605 కిలోమీటర్ల మేర రహదారి పనులు కేవలం 3 నెలల వ్యవధిలో పూర్తి చేయడం జరిగింది. అదనంగా జిల్లా ప్రధాన కేంద్రాల నుండి మండల ప్రధాన కేంద్రాల వరకు మరియు వాటిని ఆనుకుని ఉన్న మండల ప్రధాన కేంద్రాల మధ్య 2 వరుసల రహదారి అనుసంధాన పనులు చేపడుతున్నాం. వీటిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మండల అనుసంధాన మరియు గ్రామ అనుసంధాన మెరుగుదల ప్రాజెక్టు మరియు ఆంధ్రప్రదేశ్ రహదారులు మరియు వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టుల కింద 2,522 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులు మరియు 464 వంతెన నిర్మాణ పునర్నిర్మాణ పనులు ఉన్నాయి. 25-26 ఆర్థిక సంవత్సరానికి రవాణా రహదారులు మరియు భవనాల శాఖకు 8,785 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం. పర్యాటక మరియు క్రీడలు మరియు సంస్కృతి ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం 24-29 ద్వారా మా ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదాను కల్పించడం జరిగింది.
అత్యంత పర్యావరణ ప్రమాణాలతో కూడిన ప్రతిష్టాత్మక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను ఋషికొండ బీచ్ నిలుపుకుంది. దీనికి తోడు అఖండ గోదావరి, గండికోట వంటి ఐకానిక్ పర్యటన ప్రాజెక్టులు పర్యాటకానికి అగ్రశ్రేణి గమ్యస్థానంగా రాష్ట్రం యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానం 24-29 ద్వారా మెరుగైన క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి మరియు క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. క్షేత్రస్థాయి క్రీడాకారులను ప్రోత్సహించి వారి క్రీడా శిక్షణను మెరుగుపరచడం ద్వారా మన రాష్ట్రాన్ని క్రీడా ప్రతిభకు ప్రముఖ కేంద్రంగా నిలబెట్టడమే ఈ క్రీడా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం. 25-26 ఆర్థిక సంవత్సరానికి యువజన, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖకు 469 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. గృహ మంత్రిత్వ శాఖ గత ప్రభుత్వం అనుసరించే విధానాల వలన పోలీసు బలగాల స్థైర్యంపై దెబ్బతీశాయి, వారి సామర్థ్యాన్ని కుంగదీశాయి. దీని ఫలితంగా రాష్ట్రంలో అరాచకం రాజ్యం చేసింది. మాదక ద్రవ్యాలు అడ్డు అదుపు లేకుండా తాండవించాయి. పోలీసు బలగాల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం కోసం 920 కోట్ల రూపాయల మేర పేరుకుపోయిన బకాయిల నుండి 250 కోట్ల రూపాయల బకాయిలను ఇటీవలే చెల్లించాం. గత ప్రభుత్వం 2 ఏళ్లుగా నిలిపేసిన గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని మా ప్రభుత్వం పునరుద్ధరించడం జరిగింది. పోలీస్ దళం ఆధునీకరణ పథకం కింద 61.20 కోట్లని విడుదల చేశాం. శాంతి భద్రతలను బలోపేతం చేయడానికి మరియు ఉపాధి కల్పించడానికి 6,100 మంది పోలీసు కానిస్టేబుళ్ల నియామ ప్రక్రియ జరుగుతోంది. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల సాగు మరియు వీటి అక్రమ రవాణాను నిరోధించడానికి ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ను మా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. సైబర్ నేరాల ముప్పు పెరుగుతుండడంతో ప్రతి జిల్లాలో ఒక సైబర్ పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతోంది. పోలీసు శాఖను మరింత చురుగ్గా తీర్చిదిద్దేందుకు వాహనాల కొనుగోలుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. 25-26 ఆర్థిక సంవత్సరానికి గృహ మంత్రిత్వ శాఖకు 8,570 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. రెవెన్యూ శాఖ గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టాన్ని సరైన జాగ్రత్తలు తీసుకోకుండా హడావిడిగా తీసుకొచ్చింది. ప్రజల నుండి వచ్చిన తీవ్రమైన ఒత్తిడి మేరకు ఈ చట్టాన్ని రద్దు చేసి భూ యాజమాన్యంపై ప్రజలకు ఉన్న భయాన్ని మా ప్రభుత్వం తొలగించింది. గ్రామ స్థాయిలో భూ సమస్యలను పరిష్కరించడానికి మా ప్రభుత్వం 17,403 గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహించి ఇప్పటి వరకు 90,315 అర్జీలను పరిష్కరించడం జరిగింది. సుమోటో కుల ధృవీకరణ విధానం ద్వారా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు కుల ధృవీకరణ పత్రాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఫ్రీహోల్డ్ భూముల పునఃపరిశీలన చేపట్టి పూర్తి చేశాం. రీసర్వే పూర్తయిన 6,688 గ్రామాలలో గ్రామ సభలను జరిపి ఫిర్యాదుల పరిష్కారానికి తాజా ప్రాదేశిక డేటాను నిర్వహించడం జరుగుతోంది. కార్మిక శాఖ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల భద్రత కోసం కుటుంబ యజమానికి చంద్రన్న బీమా పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను నిర్ణయించేందుకు వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేశాం. గుంటూరు, శ్రీ సిటీ, కర్నూలు, పెనుగొండ, అచ్యుతాపురం, శ్రీకాకుళం మరియు నెల్లూరు జిల్లాలలో ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణానికి భూములను గుర్తించడం జరిగింది. తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని 50 నుండి 100 పడకలకు పెంచడానికి ఆమోదించడం జరిగింది. ఇతర విధానాలు గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకంలో ఈ కింద ముఖ్య విధానాలను మా ప్రభుత్వం తీసుకొస్తోంది. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఆర్థిక శాఖకు సంబంధించి కొన్ని కీలక అంశాలు ప్రస్తావించాలి అధ్యక్ష. బడ్జెట్ అనగానే రూపాయి రాక పోక, కేటాయింపులు, అప్పులు, ఆదాయం, ఖర్చులు, లోటు మిగులు, రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం ఇవి సామాన్యుడికి అర్థం కాని పడికట్టు పదాలు. ప్రజల కోసం పెట్టే బడ్జెట్ను ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది అధ్యక్ష. గతంలో ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయం గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది అధ్యక్ష. మూలధనం వ్యయం అంటే ఏమిటనేది సామాన్యుడి భాషలో చెప్పాలంటే ఒక రైతు భూమిని కొనడం మూలధన వ్యయం, ఆ భూమిని సాగు చేసుకోవడానికి అవసరమైన బావి తవ్వడం, బోర వేయడం మూలధన వ్యయం. ఇలా ఆ రైతు పెట్టిన ఆ మూలధన వ్యయం వలన అతని పొలంలో పంటలు పండుతాయి, ఆదాయం వస్తుంది. అలాగే ప్రభుత్వానికి మూలధన వ్యయం ఉంటుంది. సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల వంటి వాటిపై ఖర్చు చేస్తే అవి తిరిగి ఆదాయాన్ని కల్పిస్తాయి. ఇదే నిజమైన మూలధన వ్యయం లక్ష్యం. ఒక ఉదాహరణ అధ్యక్ష, 1,600 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి కట్టిన
పట్టిసీమ ప్రాజెక్టు ఈ రాష్ట్ర రైతాంగానికి 5 ఏళ్లలో 44,000 కోట్ల రూపాయలను సంపాదించే అవకాశాన్ని కల్పించింది. ఇది నిజమైన మూలధన వ్యయం, ప్రజలకు ఉపయోగపడే మూలధన వ్యయం. అందుకే మా ప్రభుత్వం దీనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. 100 కోట్లతో సముద్ర తీరాన ప్యాలెస్లు కట్టుకోవడం, సర్వే రాళ్లపై బొమ్మలకే 650 కోట్ల రూపాయలు తగలేయడం ప్రజలకు ఉపయోగపడే మూలధన వ్యయం కాదు. ఇలాంటివి క్యాపిటల్ ఎక్స్పెండిచర్లా కనిపించే పర్సనల్ ఎక్స్పెండిచర్. ఇది గత ప్రభుత్వ నిర్వాహకం. హంద్రీనీవా లాంటి ప్రాజెక్టులపై మా ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టడం మూలధన వ్యయం. ఇది నాటి పాలకులు ఖర్చు పెట్టిన విధానానికి నేటి పాలకులు ఖర్చు పెడుతున్న విధానానికి ఉన్న వ్యత్యాసం. అదే రూపాయిని ఎవరు ఎలా ఖర్చు పెడుతున్నారనడానికి ఇదే ఉదాహరణ. తక్కువ ఆదాయ వనరులున్న ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రాజెక్టులు చేపట్టడానికి వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి ప్రణాళికలు రూపొందించాం. ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంతో కొత్త అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రోత్సాహకంగా ప్రాజెక్టు వ్యయంలో 20% వరకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం ఓ వినూత్న పథకాన్ని ప్రవేశపెడుతున్నామని ప్రకటిస్తున్నాం. దీనికోసం 2,000 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ను ప్రతిపాదిస్తున్నాం. రియల్ టైం గవర్నెన్స్. గత ప్రభుత్వ హయాంలో పారదర్శక మరియు పాలనా సౌలభ్యం కొరబడ్డాయి. గూగుల్, టీసీఎస్, మెటా తదితర సంస్థలతో మా ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆరోగ్య సంరక్షణతో పాటు వివిధ రంగాలలో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని వేగవంతం చేయడానికి గూగుల్ సంస్థతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం రాష్ట్రంలో స్టార్టప్ వ్యవస్థకు మద్దతునిస్తుంది. మెటాతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ద్వారా 159 సేవలతో వాట్సాప్ గవర్నెన్స్ను ప్రారంభించడం జరిగింది. వాట్సాప్ గవర్నెన్స్తో వీలైనన్ని ఎక్కువ పౌర సేవలను అనుసంధానం చేసేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మరో ముఖ్యమైన విషయం అధ్యక్ష, తెలుగు భాషాభివృద్ధి. ఆంధ్ర భోజుడుగా ప్రస్తుతించబడినటువంటి శ్రీ కృష్ణదేవరాయల వారి అమూల్యమైన పలుకుల్ని గుర్తు చేసుకుందాం. తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లభుండ తెలుగుకొండ, ఎల్ల నృపులు గొలవ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి మార్గదర్శకంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో వినూత్న ఆలోచనలతో మా ప్రభుత్వం ముందుకు అడుగేస్తుంది. శతాబ్దాల నాటి గొప్ప సాహితీ సాంప్రదాయాన్ని కలిగిన ప్రాచీన తెలుగు భాష ఒకటి. భారతీయ సంస్కృతి, సాహిత్యం మరియు కళలకు తమ రచనల ద్వారా పలువురు తెలుగు కవులు, రచయితలు మరియు పండితులు చేసిన సేవ ఎలాంటిది. మన రాష్ట్ర సంస్కృతి వారసత్వాన్ని కాపాడటంలో మరియు ప్రచారం చేయడంలో తెలుగు భాషకున్న ప్రాముఖ్యతను మా ప్రభుత్వం గుర్తించింది. తెలుగు భాష అభివృద్ధి మరియు ప్రచారం కోసం 10 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. నవోదయం. అక్రమ మద్యం ఉత్పత్తిని నిర్మూలించడం కోసం 2016 సంవత్సరంలో అమలుపరచబడినటువంటి నవోదయం కార్యక్రమం విజయవంతమైంది. నేడు రాష్ట్రాన్ని అక్రమ మద్యం, మాదక ద్రవ్యాలు మరియు గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలనే ధ్యేయంతో మా ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆల్కహాల్ డీ అడిక్షన్ కోసం పనిచేస్తున్న ప్రసిద్ధ సంస్థలతో కలిసి మా ప్రభుత్వం వ్యసనాల బారి నుండి ప్రజలను, ముఖ్యంగా యువతను రక్షించడానికి అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టనుంది. ఈ కార్యక్రమానికి 10 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను మా ప్రభుత్వం అమరావతిలో ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, పారిశ్రామిక వ్యవస్థలను ఏర్పాటు చేయడం మరియు స్టార్టప్లకు మార్గదర్శనం వహించడం జరుగుతుంది. ఈ హబ్ మరో 5 జోనల్ కేంద్రాలతో అనుసంధానించబడుతుంది. ప్రతి కేంద్రానికి ఒక ప్రముఖ వ్యాపార సమూహం మద్దతు లభించడం వల్ల అభివృద్ధి చెందుతున్న రంగాల్లో సాంకేతికత మరియు నైపుణ్యాభివృద్ధి సులభతరం కానున్నాయి. కాలుష్య రహిత ఆంధ్ర. దేశ రాజధాని ఢిల్లీలోని పరిస్థితిని చూస్తే కాలుష్య ప్రమాదం స్పష్టంగా కనపడుతుంది. మన రాష్ట్రం కాలుష్యం బారిన పడకుండా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హరిత శక్తిని ప్రోత్సహించి మరియు రాష్ట్రంలో పచ్చదనాన్ని 50% పెంచడానికి ద్వారా మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ చర్యలతో మన ప్రభుత్వం నెట్ జీరో ఎకానమీగా మార్పు చెందడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. 23-24 ఖాతాలు.
ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ వారు ఖరారు చేసిన ఆర్థిక లెక్కల ప్రకారం 23-24 ఆర్థిక సంవత్సరానికి గాను రెవెన్యూ లోటు 38,682 కోట్ల రూపాయలు మరియు ద్రవ్యలోటు 62,719 కోట్ల రూపాయలుగా చెప్పడం జరిగింది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో రెవెన్యూ లోటు మరియు ద్రవ్యలోటు వరుసగా 2.7% గాను 4.41% గాను ఉన్నాయి. 24-25కు సవరించిన అంచనాల ప్రకారం 24-25 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం 2,24,342 కోట్ల రూపాయలు కాగా మూలధన వ్యయం 24,072 కోట్ల రూపాయలు. 24-25 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు దాదాపు 48,311 కోట్లు కాగా ఇదే కాలానికి ద్రవ్యలోటు దాదాపు 73,362 కోట్ల రూపాయలు. ఇవి రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో వరుసగా 3.1% గాను మరియు 4.57% గాను ఉన్నాయి. 25-26 బడ్జెట్ అంచనాలు. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను నేను 3,22,359 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా 2,51,162 కోట్ల రూపాయలు మరియు మూలధన వ్యయం అంచనా 40,635 కోట్ల రూపాయలు. ఇదే కాలానికి రెవెన్యూ లోటు 33,185 కోట్ల రూపాయలు మరియు ద్రవ్యలోటు 79,926 కోట్ల రూపాయలుగా ప్రతిపాదిస్తున్నాను. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో రెవెన్యూ లోటు 1.82% గాను ద్రవ్యలోటు 4.3% గాను ఉండవచ్చు. ముగింపు. గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన రాష్ట్రం ఆరోగ్యవంతమైన, సుసంపన్నమైన మరియు సంతోషకరమైన సమాజ నిర్మాణ దిశగా నూతన శకానికి నాంది పలుకుతోంది. హెల్తీ, వెల్తీ, హ్యాపీ స్టేట్ మా లక్ష్యం. స్వర్ణాంధ్ర 2047 ఎంతో ఆశావహం. ఇది కష్టతరమైనప్పటికీ సాధ్యమే. గత ఏడాది నుండి మన రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిశీల పరివర్తన మనమందరం ఆశావహ దృక్పథంతో, ఆత్మవిశ్వాసంతో గర్వంగా ముందుకు సాగడానికి కావలసిన ప్రోత్సాహం ఇస్తుంది. 1944లో సుభాష్ చంద్రబోస్ గారు భారత జాతీయ సైన్య సభ్యులతో ఇలా అన్నారు: నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను. దేశ స్వాతంత్ర సాధనకు ఈ పిలుపు స్ఫూర్తినిచ్చింది. గొప్ప నాయకులు క్లిష్ట సమయాలలో తమ ప్రజలను ఉత్తేజపరిచి ప్రజల ఉజ్వల భవిష్యత్తు వైపుకు నడిపిస్తారు. ఈ సందర్భంగా మహాకవి శ్రీశ్రీ గారి మాటల్ని గుర్తు చేసుకుందాం. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. ఈ స్ఫూర్తితో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను, మీరు, మనమందరం మనవంతు తోడ్పాటు అందించి స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్య సాధనను సాకారం చేసుకుందాం. ఈ మాటలతో ఇప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ను గౌరవ సభ ఆమోదం కోసం ప్రతిపాదిస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్.